హైదరాబాద్ నగర పర్యావరణ హైడ్రా మరో భారీ ఆపరేషన్ విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుష్పలగూడ కాజాగూడ సరిహద్దులోని దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారుల బారి నుంచి రక్షించిన ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 30,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమిని కాపాడడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత అరుదైన దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి చారిత్రక రాతి గుట్టలు, అతి పురాతన రాతి గుహలు, సహజ సిద్ధమైన వృక్ష సంపదను కూడా హైడ్రా ఈ ఆపరేషన్ ద్వారా సంరక్షించింది. హైదరాబాద్ శివారు పుష్పలగూడ కాజాగూడ సరిహద్దుల్లో 30,000 కోట్ల విలువైన 200 ఎకరాల హెచ్ఎండిఏ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. హైకోర్టు 2019 తీర్పు ఆధారంగా సొసైటీ టు సేవ్ రాక్స్ ఫిర్యాదు మేరకు కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. దీని ద్వారా 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి గుట్టలు, గుహలు, కబ్జాల నుంచి రక్షించారు. సమీపంలోని భగీరథమ్మ చెరువు పునరుద్ధరణతో పాటుగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు. ఈ చారిత్రక రాతి గుట్టలను కాపాడడానికి కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా ఈ ప్రాంతంలో జరుగుతున్న క్వారీయింగ్, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2019లోనే ఈ చారిత్రక గుట్టలతో పాటుగా ప్రభుత్వ భూమిని కాపాడాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జరిగిన జాప్యం కారణంగా ఈ భూమి కబ్జాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాక్స్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నత అధికారులతో కలిసి జరిపిన సంయుక్త సర్వేలో ఇది ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయ్యింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్లు 452/1లో 174 ఎకరాలు, సర్వే నంబర్ 454/1లో 119.05 ఎకరాలు, మొత్తంగా 293.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. అయితే ఉప్పలగూడ, కాజాగూడ గ్రామాల మధ్య సరిహద్దులు ఓవర్లాప్ సమస్యల వల్ల 63.05 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులదిగా తేలింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో మిగిలిన 200 ఎకరాలను క్లియర్ చేసి శుక్రవారం యుద్ధ ప్రాతిపాదికన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కాగా ఇదే చారిత్రక గుట్టల వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ పట్ల పర్యావరణ ప్రేమికులు, భక్తులు, స్థానిక ప్రజల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సహజ సిద్ధమైన వ్యూ పాయింట్లతో ఎంతో ఎత్తుగా ఉండే ఈ కొండ ప్రాంతాన్ని కాపాడడం ద్వారా ప్రకృతి పట్ల ప్రభుత్వం ఉన్నతమైన బాధ్యతను చాటుకుందని రాక్ సొసైటీ ప్రతినిధులు కొనియాడారు. చారిత్రక స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడినందుకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ చొరవను అందరూ అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఈ గుట్టలను ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా ప్రస్తుతం పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన చారిత్రక కొండలు, దిగువన అందమైన భగీరథమ్మ చెరువు సిద్ధమైతే భవిష్యత్తులో ఈ ప్రాంతం హైదరాబాద్ లోని అత్యంత ప్రముఖ పర్యాటక పర్యావరణ కేంద్రంగా విరాజిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు.